This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Uday watching V30 YouTube channel. Guys, series మనకి ఇంకొక లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. సో చూడండి, మనకి ప్రైజ్ ల్యాబ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి. ప్రైజ్ ల్యాబ్ అన్నది ఏంటంటే వీళ్ళు ప్రైజింగ్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ చేసే కంపెనీ అన్నమాట. సో జనరల్గా మనకి ఒక ప్రోడక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక బిజినెస్కి ప్రైస్ వేరియేషన్స్ అసలు ఎలా ఉంటాయి, ఆ రెవెన్యూ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేసి వీళ్ళు ఒక ప్రోడక్ట్ ఉంటుందన్నమాట. ఆ ప్రోడక్ట్ చాలామంది క్లయింట్స్ వాడుతుంటారు. సో ఇది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అని కూడా చెప్పొచ్చు. ఓకే, మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ పర్వాలేదు, మీరు ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా వర్క్ చేద్దాం అనుకుంటే బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రమ్ ప్రైజ్ ల్యాబ్స్. ఆ యొక్క డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. రోల్ ఏంటి, స్కిల్ సెట్ అసలు ఏమంటారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేసి. బిఫోర్ దట్ కంపల్సరీ ఏం చేస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా మీకు జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి, లెట్ స్టార్ట్. రైట్ గైస్, మీకు చెక్ చేసుకోవచ్చు ప్రైజ్ ల్యాబ్స్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ మనం అయితే ఉన్నాం. ఈ యొక్క పేజ్లోకి రావాలంటే మీ వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి, లేకపోతే మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేసుకోండి. అప్లై లింక్ దొరుకుతుంది. V30 పేజ్ ఓపెన్ అవుతుంది, చూసి కన్ఫ్యూజ్ పడదు. నీట్గా కిందకి స్క్రోల్ వచ్చేయండి, అక్కడ అప్లై లింక్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారన్నమాట. ఓకే, ప్రోడక్ట్ స్పెషలిస్ట్ ఇండియాకి సంబంధించి రిమోట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రిఫర్డ్ లొకేషన్స్ కూడా ఇచ్చారు. పూణే, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, పనాజీ, ఢిల్లీ చాలా ఉన్నాయి మనకి. బట్ ఇండియాకి సంబంధించి రిమోట్ అని మెన్షన్ చేశారు. సో ఇండియన్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, సో ఫుల్ టైం రోల్ గైస్, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో మీరు ప్రోడక్ట్ స్పెషలిస్ట్గా అసలు ఏం చేయాల్సి వస్తుంది అనేసి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి మనకి. సో నేను చెప్పాను కదా, ప్రైజ్ ల్యాబ్స్ అన్నది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనేసి. వీళ్ళ ప్రోడక్ట్ మీద చాలామంది క్లయింట్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ లేయర్ కమ్యూనికేషన్ మీరైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే, యూ విల్ బి ద ఫస్ట్ లేయర్ కమ్యూనికేషన్ విత్ అవర్ కస్టమర్స్. యూ విల్ వేర్ మెనీ హ్యాట్స్ అండ్ యువర్ వర్క్ విల్ హ్యావ్ ఏ రియల్ ఇంపాక్ట్ ఆన్ సక్సెస్ ఆఫ్ ప్రైజ్ ల్యాబ్ అని మెన్షన్ చేశారు. అవర్ కస్టమర్స్ లవ్ అండ్ సపోర్ట్ ద సర్వీసెస్ వీ ప్రొవైడ్ అని కూడా మెన్షన్ చేశారు. ఓకే, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ టు వర్క్ ఇన్ ద B2B SaaS స్పేస్, దిస్ ద ఆపర్చునిటీ అని కూడా మెన్షన్ చేశారు. తప్పకుండా ట్రై చేయండి ఇది. సో ప్రైజ్ ల్యాబ్ దట్ విల్ అలౌ యూ టు మూవ్ నాన్ టెక్నికల్ రోల్స్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, సేల్స్ అండ్ సక్సెస్, మార్కెటింగ్, డేటా సైన్స్ ఎక్సెట్రా. ఇలాగా మనకి స్కోప్ చాలా ఉంది, అందుకే తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు మీరు. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద అడిషనల్ షిఫ్ట్ అట. మార్నింగ్ 2 AM నుంచి 10:30 AM వరకు ఒక షిఫ్ట్ అయితే ఉంది. ఆఫ్టర్నూన్ ఏమో 10 AM నుంచి 6:30 PM వరకు కూడా మనకైతే ఇంకొక షిఫ్ట్ ఉంది. ఈవినింగ్ వచ్చేటికి మనకి 6 PM నుంచి 2:30 AM వరకు ఇంకొక షిఫ్ట్ అయితే ఉంది. సో ఆన్ ఎనీ 5 days ఆఫ్ వీక్ మీరు వర్క్ చేస్తే సరిపోతుంది. మనకి ఈ యొక్క 3 షిఫ్ట్స్లోనే ఒక షిఫ్ట్లో మీరైతే వర్క్ చేస్తారని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఓకే, మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ చూస్తే ఓనర్షిప్ తీసుకుంటారు. కస్టమర్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయనుకోండి, వాటిని మీరు ప్రాపర్గా రిజాల్వ్ చేస్తారు. అండ్ కస్టమర్కి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కస్టమర్ సపోర్టే, బట్ టెక్నికల్ ఆస్పెక్ట్లో మీరైతే వర్క్ చేస్తారు విత్ రెస్పెక్ట్ టు ప్రోడక్ట్ అన్నమాట. ఆ ప్రోడక్ట్ మీద ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని మీరైతే రిజాల్వ్ చేస్తారని తెలుస్తుంది. దానికోసం గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకైతే ఉండాల్సి అయితే చెప్తున్నారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. రైట్, ఇంకా అబౌట్ యూ చూస్తే మనకి యూ షుడ్ హ్యావ్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 years. గమనించండి, మినిమం కాదు, మ్యాక్సిమమ్ ఆఫ్ 2 years. అంటే మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అప్ టు 2 years వరకు కూడా దీనికైతే ట్రై చేయొచ్చని ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో సింపుల్గా 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చేస్తే సరిపోను, బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 years వచ్చేటప్పుడు కొంతమంది కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. సో జనరల్గా గూగుల్ కంపెనీ వాళ్ళు కూడా ఇలాగే మ్యాక్సిమమ్ ఆఫ్ 2 years, మ్యాక్సిమమ్ ఆఫ్ 3 years వరకు అని ఇస్తుంటారు అనమాట. సో అదొక ప్యాటర్న్ వీడియో కూడా ఫాలో అయినట్టుకున్నారు. ఓకే, సో ఎంపతి అండ్ పేషెన్స్ ఉండాలి, క్యూరియాసిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. సో మ్యాథ్స్ స్కోర్ ఆఫ్ 85% అండ్ అబోవ్ ఇన్ యువర్ 10th grade. సో మీకు మ్యాథమెటిక్స్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు ఏమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా స్టార్ట్అప్ కంపెనీలో కానీ కస్టమర్ సపోర్ట్ రోల్లో కనుక ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, సో స్ట్రాంగ్ అనలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సాలిడ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. దాంతోపాటుగా మీకు SQL క్వరీస్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. MS Excel అంటే ఏంటి, పవర్ పాయింట్ ఏంటి, వాటి గురించి తెలిసి ఉండాలి. ఓకే, సపోర్ట్ సర్వీసెస్ అన్నమాట. ఓకే, హౌ టు అప్లై ఫర్ దిస్, ప్లీజ్ ఫిల్ ద ఫామ్. ఇక్కడ మనకి ఫామ్ ఉంది కదా, అప్లై మీకు ఇచ్చేసి ఫామ్ ఫిల్ చేస్తారు. అండ్ ఇఫ్ యువర్ ప్రొఫైల్ షార్ట్ లిస్టెడ్, మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయితే వీళ్ళ యొక్క టీము మీకు వయా ఈమెయిల్ ద్వారా రీచ్ అవుట్ అయితే అవుతారట. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ దీస్ ఈమెయిల్స్ ఇన్ యువర్ వర్క్, ప్లీజ్ చెక్ ద స్పామ్ ఫోల్డర్ కూడా చెక్ చేసుకోమంటున్నారు అనమాట. ఓకే, టు అవాయిడ్ యూజింగ్ ఏ జనరేట్ రెస్పాన్సెస్ వీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ అని కూడా మెన్షన్ చేశారు. ఓకే, అప్లై మీకు ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ, మిస్ అవ్వద్దు. చాలా యూనిక్ జాబ్ అప్డేట్స్ అని కూడా మేమైతే తీసుకొస్తాం మన యొక్క ఛానల్లోని, చెక్ చేయండి గైస్. ఓకే, మన యొక్క ఛానల్ వచ్చిన తర్వాత వేరే ఛానల్స్లో కూడా వీడియోస్ అయితే వచ్చేస్తుంటాయి. బట్ ద థింగ్ ఏంటంటే అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే, సో మెయిన్ ఛానల్ మీరు అయితే తప్పకుండా సపోర్ట్ చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే మనకి వెళ్తాం. అంతవరకు సెలవు, బాయ్.